నమస్కారం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక శనిగ్రహంలా దాపరించింది. రాష్ట్రంలో టీడీపీ వైకాపా పార్టీలు రాహుకేతులుగా దాపరించాయి. నరేంద్ర మోడీ పాలనలో ఈ 11 సంవత్సరాల్లో 140 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 67 సంవత్సరాల్లో జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 12 మంది ప్రధానుల కాలంలో 67 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం మోడీ ప్రభుత్వం 11 ఏళ్లలో 143 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. ఈరోజు పేపర్లో చూసాం, డాలర్తో రూపాయి మారక విలువ పాతాళానికి పడిపోయింది. అచ్చే భారత్ అంటూ ఈ దేశాన్ని సచ్చే భారత్ చేశాడు. సబ్కా వికాస్ అంటూ సబ్కా వినాశ్ చేశాడు. ఇక రాష్ట్రంలో చూస్తే వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, అవినీతి, ఆటవిక, మద్య, డ్రగ్, గంజాయి, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది. ఆ ప్లేస్లో వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం బెటర్గా ఉంటుందంటే అంతకంటే అధ్వాన్నంగా తయారైంది. అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అంటూ తయారైంది. కేవలం ఈ 17 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం 2,22,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. దాని తర్వాత కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ 17 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద అదనపు భారం మోపింది. ఇక రైతుల పరిస్థితి చెప్పనవి కాదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది అరటి కానీ, చీనీ కానీ, నిమ్మ కానీ, టమోటా కానీ, ఉల్లు కానీ, టొబాకో కానీ, మిర్చి కానీ, పూలు కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యాపారస్తులు అడగడమే రావడం ఉంది తోటకాడికి. గవర్నమెంట్ వచ్చేసి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోండి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మద్యం వచ్చేసి మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా మద్యం పాలసీ తయారైంది. జూదం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. 3 కలావర్లు, 6 జోకర్లు తిన్న జూదం తయారైపోయింది. కానీ ఈ పరిస్థితుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ పునర్వైభవం రావాలి. మళ్ళీ పునర్వైభవం రావాలంటే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలి. ఆ సంస్థాగత నిర్మాణంలో జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్ష పదవి చాలా కీలకం. అందుకోసం జిల్లా అధ్యక్ష పదవిని, జిల్లా కమిటీని ఒక పటిష్టమైనటువంటి కమిటీని తయారు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఈ యొక్క సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సంఘటన్ శ్రీజాన్ అభియాన్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, దేశవ్యాప్తంగా. ఆ నేపథ్యంలో భాగంగా మన సత్యసాయి జిల్లాకు అజయ్ సింగ్ గారు, వారు 3వసారి ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ గారి కుమారుడు, ఆయన డాక్టర్. ఆయన వచ్చేసి ఏఐసిసి అబ్జర్వర్గా, నన్ను డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అను నన్ను, శ్రీమతి కమలమ్మ గారు మాజీ శాసనసభ్యురాలు, బద్వేల్ నియోజకవర్గం, కడప జిల్లా, ఇంతమంది ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నారు, ఒక లెక్చరర్గా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఏపీసీసీ అబ్జర్వర్గా, ఆయన ఏఐసిసి అబ్జర్వర్గా ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో పటిష్టమైన జిల్లా కమిటీని, సమర్థవంతమైన జిల్లా అధ్యక్షుని ఎంపిక చేసే దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.